మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. సుఖభావం, వైభవమైన జీవితం అంటే జీవితం వైభవంగా ఉంటుంది. సుఖభావం అంటేనే లగ్నం నుండి 4వ స్థానం చతుర్థ భావం అంటాం. మరి ఈ చతుర్థ భావం బాగుంది అని జాతక చక్రంలో ఎలా తెలుసుకోవాలి? వైభవమైన జీవితం అంటే మనకుండే గృహాలైతేనేమి, మనం అనుభవించేవి భూమి, భవన, వాహనాలు, అట్లాగే ఆ ఇంట్లో మన పిల్లలతో సుఖ సంతోషాలతో ఉంటున్నామంటే ఈ గ్రహాల ఆధారంగానే ఇది ఉంటుంది. ఫస్ట్ ఎవరికైనా శుభగ్రహాలు ఉండాలండి. ఎక్కడ ఉండాలి? చతుర్థ భావంలో. చతుర్థ భావంలో శుభగ్రహం ఉంటే చాలు. అవి నైసర్గిక శుభగ్రహాలు, అంటే ఆధిపత్య శుభులు కాదు. నైసర్గిక శుభగ్రహాలంటే ఎవరు? గురుగ్రహం, శుక్రగ్రహం, చంద్రగ్రహం, బుధగ్రహం. గురుగ్రహం ఉంటే మనకున్న భవనాల మీద ఆదాయం వస్తుంది 100%. మాకు గురుడు మకర రాశిలో ఉన్నారండి అని క్వశ్చన్ వేస్తారు. మకర రాశిలో గురువు ఉన్న వాళ్ళని కూడా నేను చూసి ఉన్నాను. వాళ్ళకి పెద్ద పెద్ద కాంప్లెక్స్లే ఉన్నాయి, ధనం వస్తూ ఉంటుంది వాటి మీద. అంటే కొన్ని కాంబినేషన్స్ వల్ల కొన్ని రకాల ఉంటాయి. ఇప్పుడు ఆ చతుర్థంలో మకర రాశిలో గురుడు ఉన్నారనుకోండి, అందులో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి? మకర రాశిలో ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఉంటుంది. అంటే ఉత్తరాషాఢ మీ జన్మ లగ్నానికి శుభుడయి ఉండాలి, లేదా శ్రవణమై చంద్రుడయి శుభుడయి ఉండాలి, లేదా కుజుడైనా మీ జన్మ లగ్నానికి శుభుడై ఉండాలి. ఇక్కడ ఒక వ్యక్తి జాతకంలో ఇదే మకర రాశిలో కుజ నక్షత్రంలో గురుగ్రహం ఉన్నారనుకోండి, అంటే ఎక్కడ? ధనిష్టలో కుజ నక్షత్రంలో గురుగ్రహం ఉన్నారు, ధనిష్టలో ఉండి ఆ కుజుడు స్వరాశిలో ఉన్నారు, గురువు నుంచి కేంద్రంలో ఉన్నారు. కేంద్రాలంటేనే మనకి జాతక చక్రానికి పిల్లర్స్ అని చెప్పి ఉన్నాం. మరి ఈ గురుడు దశమంలో ఉన్నారు, ఈయనకి కుజుడింట్లో ఉన్నారు, కుజ నక్షత్రంలో ఉన్నారు. కుజుడు గురువు నుంచి స్వక్షేత్రంలో ఉన్నారు. ఇట్లా ఉండడం వల్ల 100%, 100కి 100% ఈ యోగం ఉంటుంది. అలా కాదు, శ్రవణ నక్షత్రంలో ఉన్నారు, ఓకే, కుజుడితో పాటు చంద్రుడు ఉన్నారు. ఇట్లా ఉంటే ఏంటండి? చంద్రకుజులు కలిసి ఉంటే చంద్రుడు దశమాధిపతి శుభుడు, కుజుడు కేంద్రంలో ఉన్నారు. ఆయన జన్మలగ్నానికి శుభుడు కాదు, కానీ ఇక్కడ ఈ నక్షత్రంలో ఉండడం వల్ల నేను చెప్తున్నాను చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది. ఇట్లా ఉన్న జాతకాలు కూడా ఉండి తీరుతాయి. అంటే నైసర్గిక శుభగ్రహం అన్నది ముఖ్యం. ఇక్కడ అక్కడ ఉచ్చ నీచ అన్నది పక్కన పెట్టేస్తే చతుర్థ భావంలో ఎవరికైనా నైసర్గిక శుభగ్రహాలు ఉండాలి. ఉన్నట్లయితే 100% వీరు అక్కడే 150% అక్కడే వీళ్ళకి వైభవమైన జీవితం ఉన్నట్లే. మరి ఆ చతుర్థాధిపతి స్వరాశుల్లో ఉన్న, ఉచ్చరాశుల్లో ఉన్న మిగతా 50 పూర్తయినట్టే. రెండోది, ఇలా ఉన్నప్పుడు ఏ పాపగ్రహ దృష్టి ఈ గ్రహాల మీద ఉండకూడదు. పాపగ్రహ దృష్టి లేకపోతే
100కి 100% వర్తిస్తుంది. ఒకవేళ పాపగ్రహ దృష్టి ఉన్నదండి అంటే అది ఆ గ్రహానికి ఈ గ్రహం ఉన్న రాశి అధిపతి మిత్రుడైతే మళ్ళీ దృష్టి రాజయోగం వల్ల మారిపోతుంది. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటి, గురుగ్రహం ఉంటే ఎవరికైనా ఆదాయం వస్తుంది, శుక్రగ్రహం ఉంటే అందమైన భవనం, లగ్జరియస్ భవనం ఉంటుంది, చంద్రగ్రహం ఉంటే అది శుక్లపక్ష చంద్రుడా కృష్ణపక్ష చంద్రుడా అన్న బట్టి పర్సంటేజెస్ ఉంటాయి ఎట్లాంటి ఇల్లు ఉంటుందని. ఇల్లులు అయితే ఉంటాయి, వాహనాలు అయితే ఉంటాయి. బుధగ్రహం ఉన్నది అనుకోండి చాలా చిత్రంగా ఉంటుంది, అంటే చూడముచ్చటగా. కొంతమంది ఇల్లులు చాలా చిత్రంగా ఉంటాయి కదా, అంటే అందంగా మనం అబ్బా ఎప్పుడు చూడలేదు ఇలాంటి ఇల్లుని, అట్లాంటి ఇల్లులు ఉంటాయి. అందువల్ల 100కి 100% బాగుంటుంది. ఇట్లాగా శుభగ్రహం ఉండి మీ జన్మ లగ్నానికి ఆధిపత్య శుభగ్రహాలు అంటే ఆధిపత్యం అంటే లగ్న పంచమ భాగ్యాధిపతులు చూడబడుతున్నా మంచిదే. లేదండి మాకు అలా లేదు, చతుర్థాధిపతి ఒక్క చతుర్థాధిపతి స్వక్షేత్రంలో ఉన్నారు లేదా ఉచ్చపట్టి ఉన్నారు, చతుర్థాధిపతి స్వక్షేత్రంలో ఉన్నారు, ఉచ్చపట్టి ఉన్నారు, అవి కోణాలైతే మంచిదండి, లేదా కేంద్రాలు అవ్వాలి, మిగతా స్థానాలు కాదు. ఉండి పాపగ్రహ దృష్టి ఆయన మీద ఉండకూడదు, ఉండకూడదు. చతుర్థం మీద కూడా ఏ పాపగ్రహ దృష్టి ఉండకూడదు. ఇట్లా ఉన్నా వైభవంగా ఉంటుంది వారి గృహాలైతేనేమి, వారి జీవితం అయితేనేమి. ఎందుకు గృహము ముఖ్యం, మనం పొద్దున్న లెగిసి ఏ పని చేసి ఎంత కష్టపడినా తిరిగి వచ్చేది ఎక్కడండి, మన గృహానికి. మరి ఆ గృహము అంటే అందరికీ ఉండదు కదండి, మీరు చెప్పేది చిన్న ఇల్లు, అదే ఆనందకరమైన జీవితం అంటే అది చిన్న ఇల్లైనా ఆనందంగా మనం ఇంటికొచ్చి కడుపు నిండా తిని హాయిగా నిద్రపోతే అది కూడా ఒక వైభవమేనండి. అట్లా ఉండే గృహాలు మరి ఇలాగా కొన్ని కాంబినేషన్స్ ఏర్పడితే అందమైన గృహాలు, ఒకటికి మించిన గృహాలు ఇట్లా ఉంటాయి. మొన్న ఒకరి జాతకంలో చూసి ఉన్నాను, వృశ్చిక లగ్న జాతకులు, చంద్రుడు చతుర్థంలో ఉన్నారు, భాగ్యాధిపతి చతుర్థంలో ఉండడం వెరీ గుడ్. ఇక్కడ పంచమాధిపతి అయిన గురుడు చూస్తూ ఉన్నారు చతుర్థంలో ఉన్న శుభగ్రహాన్ని. వీరికి ఒకటికి మించిన గృహాలు, వాహనాలు అన్నీ ఉండి తీరుతాయి. అందుచేత చతుర్థం చాలా ముఖ్యమండి ప్రతి ఒక్కరికి, సుఖవంతమైన జీవితం. అందుకే ఇక్కడ సుఖభావం అని హెడ్డింగ్ పెట్టాను. సుఖవంతమైన జీవితం, అలాగే వైభవమైన జీవితం అంటే లగ్జరియస్ లైఫ్, ఇది చతుర్థ భావం మీద, చతుర్థాధిపతి మీద ఆధారపడి ఉంటుంది. కానీ చతుర్థ భావంలో శుభగ్రహాలు ఉన్న వాళ్ళకి మాత్రం ఎక్కడ, చతుర్థ భావంలో 4వ స్థానంలో శుభగ్రహాలు ఉన్న వాళ్ళకి మాత్రం 100% సుఖమైన జీవితం, ఆనందకరమైన జీవితం ఉండి తీరుతుంది. 100కి 100%. చాలా మందికి చతుర్థంలో శుభగ్రహం, దాని ఎదురుగా దశమంలో శుభగ్రహం, ఒకరికి ఒకరు శుభగ్రహాలు వీక్షణ ఉన్న వాళ్ళు కూడా ఇది వర్తిస్తుంది. ఏదేమైనప్పటికీ కేంద్రాలలో గ్రహాలు ఉండడం అనేది చాలా అవసరం. శుభగ్రహాలు ఉన్నాయంటే మరింత మంచి జీవితం వారిది, వాళ్ళ లైఫ్కి దేనికి డోకా లేకుండా వారి జీవితం హాయిగా సాగిపోతూ ఉంటుంది. మరి మాకు చతుర్థం బాగాలేదండి, ఏం చేయాలి? మాకు గృహం లేదు, ఏం చేయాలి?
చతుర్థం కారకుడు చంద్రుడండి. ఎవరికైనా చంద్రుణ్ణి జాతకంలో బలపరుచుకోవడమే. చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను. చంద్రబలం, చంద్రుడు బాగుంటే అన్ని బాగుంటాయి. అలాగే చంద్రుడు మనకి ఏ నక్షత్రం మీద ఉన్నారో ఆ నక్షత్రాధిపతి కూడా జన్మజాతక చక్రంలో మంచి స్థితిలో ఉన్న చతుర్థం బలంగా ఉన్నట్లే. అప్పుడు అవి కూడా వర్తిస్తుంది. చంద్రుడిని బలపరుచుకోవడం, ఎక్కువ తల్లికి అంటే మన కన్న తల్లికి సేవ చేయటం. ఇదే చిన్న రెమెడీ పరిహారం. చంద్రుడి కంటే పౌర్ణమి రోజు లలితా పరమేశ్వరిని ఆరాధించడం ఎంతైనా శుభకరం. ఇవి చేస్తూ ఉంటే చతుర్థ భావం బలంగా ఉంటుంది. అంటే మనసు ప్రశాంతంగానే ఉంటేనండి మనకి అన్ని విధాల ఆరోగ్యం ఉంటుంది. మన తిన్నది మనకి ఆరోగ్యకరంగా ఉంటుంది. మన నిద్రపోయినా ఆరోగ్యకరంగా ఉంటాం. ఇవన్నీ మనస్సు మీద ఆధారపడు. ఈ మనస్సే చతుర్థ భావానికి కారకత్వం ఇచ్చారు. అందుచేత చతుర్థ భావాన్ని చంద్రుడిని బలపరుచుకున్నట్లయితే కుంభకోణంలో మీకు నవగ్రహ టెంపుల్స్ ఉంటాయి. అంటే 9 గ్రహాలకి 9 టెంపుల్స్ ఒక దగ్గరే ఉండవండి. కుంభకోణం అనే గ్రామం, అది ఎక్కడ ఉందంటే కుంభకోణం మీకు తమిళనాడు తిరుచిరాపల్లికి 2.5 గంటల తర్వాత కుంభకోణం అనే ఊరు వస్తుంది. అక్కడి నుంచి మనం మొదలు పెడితే కానీ చంద్రుడు యొక్క దేవస్థానం తంజావూరుకి దగ్గరలో ఉంటుంది. మిగతా గ్రహాలవన్నీ అటువైపు ఉంటాయి. అట్లాగా కుంభకోణం వెళ్ళి మనము చంద్రుడికి పూజ చేయించుకున్న మంచి ఫలితం వస్తుంది. నవగ్రహాలు అన్నది మన జీవితంలో చాలా రోల్ ప్లే చేస్తూ ఉంటారు. ఆ గ్రహాలకి అధిష్టాన దేవతలకి పూజ చేసుకున్నా బాగుంటుంది. నవగ్రహాలకి మనం పూజ చేసుకోగలిగితే, ముఖ్యంగా కుంభకోణంలో 9 నవగ్రహాలు ఉన్నాయండి. ఆ బ్రహ్మదేవుడు స్థాపించినవి, అవి స్వయాన దేవతలవి, అవి అంత మహిమాన్వితమైనవి. ఇప్పుడు చంద్రగ్రహం బాగాలేదనుకోండి, చంద్రునికి వెళ్ళండి. లేదండి మేము 9 గ్రహాలకి వెళ్తాం, చాలా మంచిది. అన్ని గ్రహాలు అక్కడే ఉంటాయి. కుంభకోణంలో తిరునాగేశ్వరన్ అని ఉంటుంది కోయిల, అది రాహుగ్రహానిది. ఆ రాహుగ్రహంకి ప్రతిరోజు రాహుకాల సమయంలో పూజలు చేస్తారు. అక్కడ ఆ రాహుగ్రహానికి ఆ రాహుకాల సమయంలో పాలాభిషేకం చేస్తారు. ఆ పాలాభిషేకం చేస్తూ ఉంటే ఆ పాలు నీలంగా మారతాయి. అవి మరి అందుకే మహిమాన్విత క్షేత్రాలు. అట్లాగే శని భగవాన్కి తిరునల్లారు అని ఉంటుంది. తిరునల్లారు క్షేత్రం మీకు దగ్గర పాండిచ్చేరి డిస్టిక్ కి దగ్గరలో వచ్చేస్తుంది. కరైకల్ అనే గ్రామం అది. అక్కడికి తిరునల్లారుకి వెళ్ళి మనం అక్కడ నలుడు కి ప్రసన్నమైన చోటు, అక్కడ నల్ల తీర్థం ఉంటుంది. అందులో స్నానం చేసి ఆ స్వామివారిని దర్శించుకుంటే సరిపోతుంది. అక్కడ అభిషేకాలు అవి మన చేత ఏవి చేయనివ్వరండి. మనం ఇచ్చిన నూనెను మాత్రం స్వీకరిస్తారు. స్వామివారిని దర్శించుకున్నంత మాత్రానే మనకి అతి సులభంగా శని భగవాన్ అనుగ్రహం కలుగుతుంది. అంత గొప్ప క్షేత్రం. అలాగే 9 గ్రహాలు కూడాను, గురుగ్రహానికి ఉంటుంది, రాహుకి ఉంటుంది, అందరికి 9కి ఆ కుంభకోణం డిస్ట్రిక్ట్ వెళ్ళిపోతే అక్కడ నుండి మనం సుమారుగా కొన్ని గ్రహాలకైతే మనం అక్కడ బస్సుల ద్వారా వెళ్ళొచ్చు. లేదంటే ఒక కారు మాట్లాడుకొని 2 రోజుల్లో అయితే పూర్తి చేసుకోవచ్చు. అంత మంచి క్షేత్రాలు ఉన్నాయి కుంభకోణం నవగ్రహాల టెంపుల్స్. వీలైతే ఎవరెవరు ఏ గ్రహంతో బాధపడుతూ ఉన్నారో అలా వెళ్ళవచ్చు. లేదంటే 9 గ్రహాలకు కూడా దర్శించుకుని వస్తే మనకి సెలవులు ఉన్న టైంలో వీలైతే మంచి అనుగ్రహం పొందుతారు. అది వెళ్ళొచ్చిన తర్వాత అనుభూతి మీకే అర్థమవుతుంది. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.